పోరాడుతుంది. అది మానవ హక్కుల ఉల్లంఘన. అది వాళ్ళ దేశం వాళ్ళ సొంత విషయం. కానీ మానవ హక్కులు మన మణిపూర్లో మన దేశంలో ఈ క్రిస్టియన్లు చంపారని ఒక పెద్ద గొడవే. వేరే దేశాల్లో మాట్లాడితే మన దేశం వాళ్ళు అది మా ఎకరాల వ్యవహారం అట్లా కొంతంటే గవర్నమెంట్ కూడా మానవ హక్కుల ఉల్లంఘన చేసే వాళ్ళని వెనకేసుకొస్తారు. ఆ పరిస్థితుల్లో నుంచి కూడా మానవ హక్కుల కార్యకర్తలందరూ కూడా పోరాడి అవసరమైతే సుప్రీంకోర్టు హైకోర్టులు ఉన్నాయి. మనకి జిల్లా కోర్టులో అవి కాన్స్టిట్యూషన్ కోర్టులు కాదు. అక్కడ ఒక హక్కు భంగం కలిగిస్తే మన మున్సిపల్ కోర్టులలో జిల్లా కోర్టులలో కాగితం పెట్టుకోవడానికి లేదు. వేరే మనం కొట్టాలి చిన్న కోర్టులు చూస్తాయి. మన హక్కు భంగం కలిగింది, మనం తీసుకెళ్ళి నైట్ ఎవరో ఎవరు బంధించారో తెలియదు. పోలీసులా, లేకపోతే మనకి పడనోళ్ళ, మన శత్రువుల, లేదా ఆస్తి కోసం, లేదా మన చుట్టాల. అప్పుడు ఏం చేస్తారంటే ఆ బంధించబడిన తాలూకు వ్యక్తులు భార్య, పిల్లలు, లేదా ఇంకా వేరే స్నేహితులు ఎవరైనా కానీ హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ రిట్ అనే పేరు WRIT రిట్ పిటిషన్ మూవ్ చేస్తారు. హెబియస్ కార్పస్ అంటారు దాన్ని. అంటే ఈ మనిషి ఎక్కడ ఉన్నాడు అనేది తెలియట్లేదు. హెబియస్ కార్పస్ పిటిషన్ అంటే చాలా సీరియస్ పిటిషన్. దాంట్లో ఫస్ట్ పార్టీ ఉదాహరణకి మనకి ఇక్కడ మన సిరాజ్ కనపట్లేదు.